ఊర్లో పిచ్చి కుక్కల స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్ గా పిచ్చి కుక్క ఏదైనా ఒకటి పిచ్చి పట్టిన కుక్క సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరు చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ ఏది పడితే అది చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటది. దాన్ని అలాగే కనుక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కప్పుకుంటూ ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది అంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్ గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు జనసేన పార్టీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చి కుక్కలు కానీ కన్సిడర్ చేసి వాళ్ళని వాళ్ళు ఎంత ఒర్రుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. వాళ్ళని అనవసరంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడి పెద్దవాళ్ళని చేసే ఉద్దేశం మాకు ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వెళ్ళిపోయారు అంటేనే ఆటోమేటిక్ గా వాళ్ళు రాజకీయాలకో ప్రజాసేవకో పనికిరాని వాళ్ళని అర్థంగా భావించుకుని వదిలేస్తూ ఉంటాం మేము జనరల్ గా. ఇది పిచ్చి కుక్క స్టోరీ మాత్రమే.